श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 571వ భాగం. నిన్న చూడాలా సికిధ్వజుని ముందుకు ఒక తాపస బాలకుని వేషంలో దిగింది. తెల్లటి ధోవతి ధరించింది, ఉత్తరయం పైన ధరించింది. ఒక బ్రాహ్మణ కుమారుని గెటప్లో సికిధ్వజుని ముందు వాలిందనమాట. యజ్ఞోపవీతం అది ధరించి నేల మీద పాదాలు ఆనటం లేదట. సరే, సికిధ్వజుడు అలాగా చూచాడు. ఎవరిని? ఈ బాలకుడిని చూచి, అబ్బో ఎవరో మహానుభావుల్లా ఉన్నాడు, ఎవరో దేవపుత్రుడితను స్వర్గం నుంచి వచ్చినట్టున్నాడు అని ఆనందంతో ఆ పాదుకులు గబగబ పాదుకులు పక్కన వదిలి ఆసనాన్నిచ్చి నమస్కరించి ఆకులతో తయారు చేసినటువంటి ఆ యొక్క ఆసనంపై తాను కూడా కింద ఆసీనుడయ్యాడట. సరే, ఆయన కూడాను, ఆ బాలుడు కూడాను నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి అలా కూర్చున్నాడు. ఈయన మన సికిధ్వజుడు పుష్పాలతో ఆయన పాదాల మీద పుష్పాలని సమర్పించాడనమాట. అయ్యా, మహానుభావుల్లాగా ఉన్నారు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా జన్మ సఫలమైంది తమ దర్శన భాగ్యంతో అంటూ అర్ఘ్యపాదాదులు సముచిత సత్కారాలన్నీ కూడాను సమర్పించాడు. వెంటనే చూడాలా మాట్లాడుతోంది. అయ్యా, నీ మర్యాదలకు నాకు చాలా సంతోషమైంది. నువ్వు చిరంజీవి అవుతావు. నీ భవిష్యత్తుని చూసి చెప్తున్నాను నేను. రాజ్యాన్ని వదిలేశావు, అడవిని ఆశ్రయించావు, తపస్సు చేస్తున్నావు. అయితే ఈ తపస్సు బాగా చేస్తున్నావా? ఈ తపస్సు నిర్వాణం కోసమే కదా నువ్వు చేస్తున్నది. తపస్సు చేయడం కేవలం నిర్వాణం కోసమే చెయ్యాలి. నిర్వాణం అంటే మోక్షం అన్నమాట. ప్రతి తపస్సు యొక్క గమ్యం ఏంటో తెలుసా? నిర్వాణమే, మోక్షమే. సిద్ధులు మహిమలు మొదలైన వాటిని ఆశించి ఏమన్నా చేస్తున్నావా? ఇక్కడ ప్రశ్నిస్తుంది. చూడాలా, అలా చేయటం లేదు కదా నీవు. సిద్ధుల కోసము, ఏవేవో ఆ యొక్క శక్తుల కోసము నీవు చేయటం లేదు కదా. ఒకవేళ అట్లా చేసావంటే అది అశిధారావ్రతం, కత్తి మీద సాము లాంటిది. రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి వచ్చావు నువ్వు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసేటువంటి ఆ తపస్సు ఎలాంటిది? నిర్వాణం కోసమా లేకపోతే లౌకికమైనటువంటి సిద్ధుల కోసమా ఏమిటి అంటూ ప్రశ్నించింది. సికిధ్వజుడికి ఆశ్చర్యం అయిపోయింది. అరేరే, నా జీవిత చరిత్ర అంతా చెప్తున్నాడే ఇతను, నా విషయాలన్నీ తెలుసాయేంటి? అయ్యా, నువ్వేదో చూడబోతే దేవకుమారుడిలాగున్నావు, నీకంతా విదితమైనట్టుంది, నువ్వు మానవ మాత్రుడుగా అనిపించటం లేదు. నీవెవరివి, నీ వృత్తాంతం ఏంటి, దయచేసి నాకు వివరించు అంటున్నాడు సికిధ్వజుడు. నన్ను అనుగ్రహించడానికి దివి నుండి భూమికి వచ్చిన దేవతలాగున్నావు నువ్వు, నా సందేహాన్ని తీరుస్తావని నేను అనుకుంటున్నాను అని సవినయంగా ప్రశ్నించాడు సికిధ్వజుడు. సరే, అడిగావు కదా, నువ్వు ఇంతగా అడిగితే చెప్పనా, విను. నారదుడు తెలుసు కదా, మహర్షి. ఆ నారద మహర్షి ఒకరోజు ఆయన ఎట్లా ఉన్నాడు, పర్వత గుహలో ధ్యానం చేస్తూ ఉండగా అతను ఏంటో ఆ ధ్యానంలోంచి లేచి అటు ఇటు చూస్తూ ఉన్న సమయంలో అక్కడ నదీ తీరంలో ఏదో శబ్దం వినిపించిందట్రా నారదుల మహర్షికి. ఏం శబ్దం అంటే గాజుల గలగల గలగల గలగమని స్త్రీల యొక్క సవ్వడి, మువ్వల సవ్వడి, గాజుల గలగల వినిపించిందట. ఈయన కుతూహలంతో అలాగా చూశాడట ఎవరా అని. ఎవరంటే అక్కడ అప్సరసలు స్నానం చేస్తున్నారట. ఎలా స్నానం చేస్తున్నారు అప్సరసలు అంటే
బట్టలు చాలా పారదర్శకమైన బట్టలతో ట్రాన్స్పరెంట్ ఆ బట్టలు వేసుకుని అక్కడ స్నానం చేస్తూ ఉండగా ఈ నారదుల వారికి ఒక్క క్షణం వివేకం కోల్పోయిందట. అవుతానే ఈయనకి ఏదో శరీరంలో ఒక రకం మార్పులు వచ్చాయట, స్ఖలితం అయిపోయిందట అని చెప్తానే సికిధ్వజుడు, ఏంటండి అంత పెద్ద మహర్షి, జీవన్ముక్తుడు అంటారు నారదుల వారిని, ఆయనకేంటి ఇలాగా జరగడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. త్రిలోక సంచారి కదా ఆయన, జీవన్ముక్తుడు కదా, ఆయన కామవశుడు అవ్వడం ఏంటండి, తమరు చెప్పేది విచిత్రంగా ఉంది, ఏం ఆశ్చర్యం ఇది అంటూనే చూడాలా చెప్తోంది. అయ్యా నారదుడేంటయ్యా, ఆ బ్రహ్మ మహేశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే తప్పదయ్యా ఇటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏమిటో తెలుసా? అసలు నీ స్వరూపం ఏమిటో తెలుసుకుని, అసలు నీ స్వరూపం ఏమిటి? నిర్మలమైనటువంటి సత్యమైనటువంటి చైతన్యం స్వరూపం. అర్థమైందా? సర్వజ్ఞము, సర్వవ్యాపకము, సర్వోత్కృష్టము, నిర్మలము, విమలము అయినటువంటి ఆ చైతన్య స్వరూపుడవు నీవు. అర్థమైందా? అది ఆ భావనలోనే ఎప్పుడు ఉండాలి ఎవరైనా. అయితే ఒక్క క్షణమైనా సరే ఆ భావనలోంచి విస్మరణ జరిగితే, ఆ స్మరణలోంచి ఒక్క క్షణం ఇట్ట బయట పడ్డామంటే ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి దాన్ని, ఎప్పుడు ఆ స్పృహలోనే ఉండాలి. ఎప్పుడైతే ఆ స్పృహలోంచి ఒక్క క్షణం కోల్పోతామో దృశ్య ప్రపంచం దయ్యంలాగా నీ మీద దాడి చేస్తుంది. అంతవరకు దృశ్య ప్రపంచం కనిపించదు. ఎటు చూసినా ఆ స్వస్వరూపంలో ఉన్నప్పుడు నీ జ్ఞానమే తప్ప మరేది గోచరించదు. జ్ఞానంలో గేయం గుప్తమై ఉంటుంది అప్పటి వరకు. ఎప్పుడైతే నీ స్వరూపాల్లోంచి బయటపడతావో, స్వరూపాన్ని నీవు మరచిపోతావో, ఆ మరపు వలననే ఈ జ్ఞానం ఏమవుతుంది, గేయంగా మారిపోయి నిన్ను బంధిస్తుంది. కాబట్టి ఏంటయ్యా మన యొక్క బాధ్యత అంటే, నిరంతరము ఎప్పుడు కూడాను అనుసంధానం చేస్తూ ఉండాలి. ఆ పరమాత్మతో అనుసంధానం కలిగి ఉండాలి. సంధానం అంటే ముడిపెట్టడం అంటే, అనుసంధానం అంటే తెగిన దాన్ని మళ్ళీ ముడిపడ్డం. అప్పుడప్పుడు తెగుతుంటుంది, తెగినప్పుడు మళ్ళీ దాన్ని జాయిన్ చేసుకుంటూ ఉండాలంటున్నాడు. కంటిన్యూస్గా ఎక్కడ బ్రేక్ లేకుండా ఆ స్వస్వరూప భావనలో నిరంతరం ఉండాలి. నిరంతరం ఆ స్వస్వరూపంలో కొనసాగాలి. నీ ఆ స్ఫురణే నేనే ఉన్నాను, ఉన్నది ఒకటే, ఆ నా స్వస్వరూపంలో నేనున్నాను, నేనే అంతా విస్తరించి ఉన్నాను అంటే ఆ స్ఫురణ అలాగా వ్యాపించి ఉండాలి. నేనే ఉన్నాను అన్నటువంటి స్ఫురణతోనే నీవు కొనసాగాలి. అంత చైతన్య రసంగా భావన చేస్తూ ఆ చైతన్య రసంగా వ్యాపించినటువంటి చైతన్యంగా ఎప్పుడు ఆ స్వస్వరూపంలోనే ఉండాలి. ఆ స్వస్వరూపం నుంచి ఒక్క క్షణం విడిపడినా తిరిగి ప్రపంచం వచ్చి నీ మీద దాడి చేస్తుంది. దానికి తగినటువంటి ఫలితమే నారదుల వారికి జరిగిన ఆ యొక్క కామ సంకల్పం అంటూ ఆపుతోంది. చూడాలా రేపటి ఎపిసోడ్లో సంవాదం ఎలా జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందాత్మ. ఓం శాంతి శాంతి.